జీవితంలో యవ్వనం అదొక అద్భుతమైన సమయం. శక్తి, ఉత్సాహం, ఎన్నో అవకాశాలు అన్నీ ఉంటాయి. కాని అదే సమయంలో అది అత్యంత ప్రమాదకరమైన దశ కూడా. ఎందుకలా? ఈరోజు మనమొక ప్రబోధాన్ని విశ్లేషిస్తూ ఈ కీలకమైన దశలో దాగి ఉన్న కొన్ని నిజాలను తెలుసుకుందాం. ఈ ప్రబోధానికి గుండెకాయ లాంటిది ఈ వాక్యం. ఒకవైపు దేవుడంటున్నాడు, యవ్వనాన్ని ఆనందించు, సంతోషంగా ఉండు అని. కాని వెంటనే ఒక హెచ్చరిక కూడా ఇస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి పనికి ఒకరోజు జవాబు చెప్పాల్సుంటుంది అని. చూసారా? ఆనందం, బాధ్యత, ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలి? అదే అసలు ప్రశ్న. సరే, ముందుగా అసలు ఈ యవ్వన దశకు ఇంత ప్రత్యేకతెందుకు? అది ఎందుకంత విలువైందో ఈ ప్రబోధం ఏం చెప్తుందో చూద్దాం పదండి. మన జీవితాన్ని ఇలా 4 భాగాలుగా చూడొచ్చు. బాల్యం, యవ్వనం, పెద్దయ్యాక బాధ్యతలు, ఆ తర్వాత వృద్ధాప్యం. ఇక్కడ గమ్మత్తేంటంటే ఇది వన్ వే జర్నీ అన్నమాట. బాల్యం నుంచి యవ్వనంలోకొస్తాం, కాని యవ్వనం నుంచి మళ్ళీ బాల్యంలోకి వెళ్లలేం. ప్రతి దశ ఒక్కసారే వస్తుంది. అందుకే ముఖ్యంగా ఆ యవ్వనం అనేది చాలా చాలా విలువైంది. ఈ ప్రబోధం చెప్పేదేంటంటే యవ్వనం అనేది మన శక్తికి పీక్ స్టేజ్ అన్నమాట. ఒక పర్వతం శిఖరం లాంటిది. కాని ఆ శిఖరం మీద మనం ఎప్పటికీ ఉండిపోలేం కదా. ఆ సమయం చాలా వేగంగా కరిగిపోతుంది. అందుకే ఇది కేవలం ఎంజాయ్ చేయడానికే కాదు, మన భవిష్యత్తు అనే భవనానికి బలమైన పునాది వేసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం. ఓకే, యవ్వనం ఎంత గొప్పది, ఇంత శక్తివంతమైనది అయితే మరిందులో ప్రమాదమేముంది? అక్కడికే వస్తున్నాం. ఎందుకంటే ఇదే దశలో యువతను దారి తప్పించే కొన్ని పెద్ద సవాళ్లు కూడా పొంచి ఉన్నాయి. ఈ ప్రబోధం వాటి గురించే మాట్లాడుతోంది. అవేంటో చూద్దాం. ఈ ప్రబోధం కొన్ని ప్రమాదాలను మన కళ్ల ముందు ఉంచుతుంది. లోపల మన శరీరంలో వచ్చే మార్పుల వల్ల కలిగే కోరికలు, బయట చెడు స్నేహితుల ప్రభావం, ఇంకా చెప్పాలంటే మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం అంటే మీడియా, సినిమాలు, చేతిలో ఉన్న సెల్ఫోన్లు, ఇవన్నీ మనసును చెదరగొట్టేవే. వీటికి తోడు పెద్దల మాట వినకపోవటం, ఏదో తెలుసుకోవాలనే ఆతృత, ఇవన్నీ కలిసి ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా పక్కదారి పట్టించగలవు. ఎందుకంటే యవ్వనంలో మనస్సు ఒక గాలివానలో చిక్కుకున్న పడవలా అటూ ఇటూ ఊగిసలాడుతూ ఉంటుంది. ఇంకా స్థిరపడదు గదా. అందుకే అనుభవం లేకపోవటం వల్ల స్నేహితులేం చెప్తే అదే నిజమనుకుంటారు. ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని తేల్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. సరిగ్గా ఇక్కడే జీవితం ఒక కూడలి దగ్గరకొచ్చి ఆగుతుంది. 2 దారులుంటాయి. ఒకటి మంచివైపు, ఇంకొకటి చెడువైపు. ఈ సున్నితమైన సమయంలో తీసుకునే ఒక్క నిర్ణయం, వేసే ఒక్క అడుగు మన మొత్తం భవిష్యత్తును మార్చేస్తుంది. ఆ అడుగు సరైనదైతే జీవితం అద్భుతంగా ఉంటుంది. కాని అదే అడుగు పొరపాటైతే జీవితాంతం బాధపడాల్సొస్తుంది. మరి ఇన్ని సమస్యలు, ఇన్ని సవాళ్లుంటే దీనికి పరిష్కారమేంటి? దానికి ఈ ప్రబోధం ఒక మాట చెప్తోంది: హద్దుల్లో ఉండే వివేకం. అదేంటో చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఉదాహరణ చూద్దాం. మన ముందు బాదం పప్పులున్నాయి. అవి తింటే బలం. వాటి పక్కనే గన్నేరు విత్తనాలు కూడా ఉన్నాయి. అవి కూడా చూడ్డానికి పప్పుల్లానే ఉంటాయి, కాని తింటే ప్రాణం పోతుంది. ఈ ప్రపంచంలో మనకు కనిపించేవి కూడా ఇంతే. అన్నీ మనకు మంచి చేసేవి కావు. దీని బట్టి మనకర్థమయ్యేదేంటి? నిజమైన వివేకమంటే ఏది? బాదం పప్పో, ఏది గన్నేరు విత్తనమో తెలుసుకోవడం. అంటే ఏది మనల్ని బ్రతికిస్తుందో, ఏది మనల్ని నాశనం చేస్తుందో గ్రహించి మంచిని మాత్రమే ఎంచుకోవడమే అసలైన స్వేచ్ఛ. అంతేగాని కనిపించిన ప్రతిదాన్ని అనుభవించడం కాదు. దేవుడు మనకు కొన్ని క్లియర్ బౌండరీలిచ్చాడు. కొన్ని పనులు ఎప్పుడూ తప్పే, వాటిని ముట్టుకోవద్దు అన్నాడు. దొంగతనం, హత్యలాంటివి. మరికొన్ని పనులున్నాయి, అవి కొన్ని హద్దుల్లో ఉన్నప్పుడు మాత్రమే సరైనవి. ఉదాహరణకు వివాహం. ఆ హద్దులు దాటితే శిక్ష తప్పదు. ఈ తేడాను తెలుసుకోవడమే వివేకమంటే. సరే, మనకు ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. కానీ కథ అక్కడితో అయిపోదు. అక్కడే అసలు విషయం మొదలవుతుంది. అదే జవాబుదారీతనం. మనం మొదట్లో చూసిన వాక్యంలో 2వ భాగం ఇదే కదా. ఈ ప్రబోధం పదే పదే మనకు గుర్తుచేసే విషయం ఒకటే: నీకు నచ్చినట్టు నడుచుకునే స్వేచ్ఛ నీకుంది, కాని ఆ నడత వల్ల వచ్చే ఫలితాల నుంచి తప్పించుకునే స్వేచ్ఛ మాత్రం నీకు లేదు. ప్రతి పనికి, ప్రతి మాటకు ఒకరోజు లెక్క చెప్పాలి. దీనర్థం సంతోషంగా ఉండొద్దు అని కాదు, అస్సలు కాదు. సంతోషంగా ఉండు, కాని ఆ సంతోషం వెనుక ఒక బాధ్యత ఉందని గుర్తుపెట్టుకో.
మన కన్ను చూసే ప్రతిదానికి, మన హృదయం ఆశించే ప్రతిదానికి మనమే జవాబుదారీ. ఈ స్పృహతో జీవించాలి. పికి, ఈ యవ్వనంలో మనం చేసే పనుల ప్రభావం ఎంత దూరం వెళ్తుంది? ఒక్క రోజుతోనో, ఒక ఏడాదితోనో అయిపోతుందా? అస్సలు కాదు. మన మొత్తం జీవితానికి పునాది పడేది ఈ దశలోనే అని ఈ ప్రబోధం గట్టిగా చెబుతోంది. మన జీవితాన్ని ఒక పెద్ద బిల్డింగ్ కట్టడంతో పోల్చవచ్చు. యవ్వనంలో మనం వేసేది ఆ బిల్డింగ్కు ఫౌండేషన్, అంటే పునాది. తరువాత పెద్దయ్యాక ఆ పునాది మీద గోడలు కడతాం, పైకప్పు వేస్తాం. వృద్ధాప్యంలో ఆ బిల్డింగ్ ఎలా ఉందో చూసుకుంటాం. ఆలోచించండి, పునాదే బలహీనంగా ఉంటే పైన కట్టే భవనం పరిస్థితేంటి? ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఏంటంటే, ప్రబోధకుడు చెప్పిన దాని ప్రకారం ఈ యవ్వన దశలో 180 మందికి పైగా యువత సరైన దారి నుంచి తప్పిపోతారట. అంటే 10 మందిలో 8 మంది. ఇది వింటుంటేనే అర్థమవుతుంది కదా ఈ దశ ఎంత కీలకమో, ఎంత ప్రమాదకరమో. అంటే యవ్వనంలో మనం వేసుకున్న పునాది తప్పైతే ఆ తర్వాత కట్టే జీవితం మొత్తం కూలిపోతుంది, ఒక దుర్భరమైన జీవితానికి దారితీస్తుంది. అదే పునాది బలంగా ఉంటే జీవితం ఎంతో ప్రయోజనకరంగా, ఒక అర్థవంతంగా ఉంటుంది. అంతా ఆ ఫౌండేషన్ మీదే ఆధారపడుంది. మరి ఈ పునాది వేసే బాధ్యత ఎవరిది? ఇక్కడ ఈ ప్రబోధం తల్లిదండ్రుల పాత్ర గురించి నొక్కి చెప్తోంది. ఈ బాధ్యత యవ్వనం మొదలయ్యాక కాదు, అంతకంటే ముందే, చిన్నప్పణ్ణుంచే మొదలవుతుంది. అందుకే కదా బైబుల్లో బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని ఉంటుంది. ఆ బాధ్యత పెద్దలదే. చివరిగా ఈ ప్రబోధం మనందరినీ ఆలోచింపచేసే ఒక ప్రశ్నతో ముగుస్తుంది. ఈరోజు మన జీవితంలో ఎలాంటి పునాది నిర్మించబడుతోంది? మనం తీసుకుంటున్న నిర్ణయాలు, మన అలవాట్లు, మన స్నేహాలు, ఇవన్నీ మన భవిష్యత్తు అనే భవనానికి బలమైన పునాది వేస్తున్నాయా, లేక బలహీనమైన పునాది వేస్తున్నాయా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే మన భవిష్యత్తు ఎలా ఉండబోతోందో నిర్ణయిస్తుంది.